ముందుగా అందరికీ ఓం నమ శివాయ. ఈరోజు ప్రకాశం జిల్లాలోని పనలూరు మండలంలో మన సంగమేశ్వర స్వామి గుడి దేవాలయానికి వచ్చి ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 2 నదుల పాయలు ఒక చోట కలుసుకుంటాయి. దీన్నే సంగమేశ్వర అని అంటారు. ఈ గుడిలో ఆ పరమశివుడు వెలిసి ఉన్నాడు. ఇక్కడ పరమశివుడి గుడిలో ప్రత్యేకత ఏంటంటే లోపల స్ఫటికలింగం ఉంటుంది స్వామి. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ముందుగా ఇక్కడ కాలు కడుక్కొని వెళ్ళాలి స్వామి. మనం వెళ్తుంది ఇదొక నదిపాయ, ఇంకొక నదిపాయ అవతల సైడ్ ఉంది స్వామి, అది కూడా చూపిస్తాను. ముందుగా అయితే కాలు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించుకుందాము. ఇక్కడ నుంచి ఆ గుడి చూడండి స్వాములు, ధ్వజస్తంభము గర్భగుడి 2 కనిపిస్తున్నాయి. మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా లోపల గుడిలోకి వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించుకుందాము. లోపల ఆ పరమశివుడికి పూజలు జరుగుతున్నట్టుంది స్వామి. మేము దీక్షలో ఉన్నాం కాబట్టి గుడి లోపలికి వెళ్ళాలంటే షర్ట్ తీసేసి మాల కనిపించే విధంగా ఉండాలి స్వామి. గుడి లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాం స్వామి. మా గోత్రాలు చెప్పి అర్చన చేయించుకుంటున్నాం స్వామి. అదిగోండి చూడండి స్వామి, స్ఫటికలింగం చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో. స్ఫటికలింగాలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉన్నాయి. వాటిలో ఈ సంగమేశ్వర దేవాలయం ఒకటి. చూడండి స్వాములు, అలాగే శివుడి ఎదురుగా నందీశ్వరుడు. అలాగే ఒకవైపు పార్వతీదేవి ఉంది స్వామి, మరోవైపు వీరభద్రస్వామి ఉన్నాడు. మా స్వాములు ఆ నందీశ్వరుడి చెవిలో తన కోరికలు చెప్పుకొని ఆ కోరికలు తీరడానికి ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నారు. గుడికి ఎడమ పక్కన వినాయకుడి స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ చేశారు. అలాగే ఇంకోవైపు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఉంచారు. కనిపిస్తున్నది గర్భగుడి కలిసిన స్వామి. గర్భగుడి ఎదురుగా నందీశ్వరుడు, నందీశ్వరుడి వెనక భాగం ధ్వజస్తంభం ఉంది స్వామి.
ఆ స్వామి ఏంటి స్వామి అది? ఏముంది స్వామి అక్కడ? అలా బయటికి వచ్చి చూడగానే ఈ రాయి మీద చెక్కిన పాత శిలలు ఇలా పక్కన పడేయటం చాలా బాధాకరంగా అనిపించింది. అందుకే అంటారేమో అప్పుడప్పుడు దేవుడికి కష్టాలు తప్పవు, ఇంకా మనసులో మనమెంత అని. ఇదిగో స్వామి, మా స్వాములు వెళ్ళేది ఇదే రెండో నదికి పాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. చూడండి స్వాములు, ఇది ఆ నది రెండో పాయి. ఇంకొక పాయి ఇందాక మేము కాలు కడుక్కున్నది, అదిగో స్వామి ఆ మనిషి పోతున్నాడు చూడు, అక్కడ ఇందాక మేము కాలు కడుక్కుంది. ఓం నమ శివాయ. చూశారుగా స్వామి, ఇలాంటి గుళ్ళు ఇంకా చాలా చూపిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.